ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా హస్తరేఖలు బాగా లేకపోయినా, నవగ్రహ దోషాలున్న, ఏలినాటి శని దోషాలు ఉన్న అనేక మంది నా యూట్యూబ్ ప్రేక్షకులు అడుగుతున్న సమాధానాల ప్రకారము ఈరోజు కొన్ని రెమెడీ చేసి చూపిస్తా. డిసెంబర్ 1 అమావాస్య ఉంది. ఆదివారం రోజు అమావాస్య వచ్చింది, అంటే శనివారం సాయంత్రం వచ్చినప్పటికీ ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మీరు ఏ పరిహారాలు చేసుకున్నా మీకు సులభంగా తక్కువ రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి నేను చెప్పే రెమెడీ చూడండి, మీరు తయారు చేసుకొని ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి, శత్రు బాధల నుండి, పిల్లల చదువుకు, సంతాన యోగము, వివాహ యోగము, అదేవిధంగా ఇంటా బయట కీచులాట, గృహదోషాలు, అదేవిధంగా గృహయోగం కలగడానికి, భూమి కొనడానికి, ఉద్యోగ ప్రాప్తికి, ఇట్లా అనేక రకరకాల సమస్యలతో బాధపడేవాళ్ళు ఈరోజు నేను చిన్న పరిహారాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి భక్తుల అంటే యూట్యూబ్ ప్రేక్షకులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవును, ఏమిటి చెప్పండి, మీ సమస్య ఏంది? స్వామి, ఇప్పుడు మీ యూట్యూబ్లో మీ హస్తరేఖ జ్యోతిష్యాలన్నీ చూస్తున్నాను స్వామి. నాకు చిన్న ఏం లేదు స్వామి, హస్తరేఖ జ్యోతిష్యాలు మీరు బాగా చెప్తున్నారు, వింటున్నాను. అలాగే ఇప్పుడు ఏంటంటే తాంత్రిక విద్యలకు సంబంధించి అంటే వాటి పరిష్కారాలు ఎలా ఉంటాయి, అవి మీరు ఏమన్నా చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అడిగావు బాలుడా. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో ఏ గ్రహ దెబ్బలో ఇది చూడండి, అడ్డు రేఖలు, జల్లెడు రేఖలు ఉంటే శిక్షలు పడతాయి, అడ్డు రేఖలు ఉంటే కష్టాలు వస్తాయి. ఇది చూడు, ఇక్కడ వడ్లగింజ రేఖలు, ఈ వడ్లగింజ రేఖలు ఉన్న సమస్యలు ఎదుర్కొంటారు. అదేవిధంగా కత్తెరలు ఉన్న సమస్యలు, కష్టాలు వస్తాయి. అంటే ఆస్ట్రాలజీ ప్రకారము నవగ్రహ దోషాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా హస్తరేఖల్లో కూడా నవగ్రహాలు ఉంటాయి. హస్తంలో కూడా నవగ్రహాల దెబ్బలు ఉంటాయి. ఈ దెబ్బల్లో ఈ కత్తిరి చూడు, ఈ కత్తిర, ఈ అడ్డరేఖలు, ఈ వడ్లగింజ రేఖ చూడు, ఈ యొక్క చంద్రవంక, ఈ యొక్క 0 అంటే 0, జల్లెడు రేఖ, చూడు కింద చూడండి, అస్తవ్యస్త రేఖలు, చిక్కుడు ముక్కలు వచ్చి కొందరు చేయి చూస్తుంటే అయితే అసలు ఏమి రేఖలా కాదనిపిస్తుంది. చిక్కు ముక్కు రేఖలు ఉన్న వాళ్ళకి ఈరోజు మీ దృష్టి కొన్ని పరిహారాలు తీసుకొస్తాను. ఆ పరిహారాలు చేసుకోండి. మీరు అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య రోజు డిసెంబర్ 1 వచ్చింది, ఆ రోజు మీరు ఈ పరిహారాలు చేసుకోండి. మీరు సమస్యల నుండి బయటపడండి. నేను చెప్పే ఈ సమస్యలకి పరిష్కార మార్గాలు నమ్మకంతో చేసుకోండి. మీరు ఏ గురువు బళ్ళ అంటే ఇంట్లో ఏదన్నా స్త్రీలు దూరంగా పోయినప్పటికీ మీరు ఆ రోజు సపరేట్గా మీరు పూజ చేసుకునేటువంటి, మీ ప్రయోగం చేసుకునేటువంటి గదిని శుభ్రం చేసుకొని వాళ్ళ అంటుముట్టు తగలకుండా జాగ్రత్తగా వాళ్ళకు దూరంగా ఉండి పూజ పూర్తి అయిపోయిన తర్వాత కావాలంటే మా యథాప్రకారం కలిసిపోండి. అది లేదు ఏదైనా మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ, చెట్టు కింద కానీ పూజలు చేసుకోవడం, దీపం పెట్టుకొని చేసుకోండి. ఈరోజు కొన్ని పరిహారాలు మీ దృష్టికి తీసుకొస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈరోజు నేను ఒక పరిహారం చెప్తాను. మీకు ఆర్థిక సమస్య ఉంది, మీకు ఆర్థిక సమస్య త్వరగా పోవాలంటే కొద్దిగా కల్లుప్పు ఉంటుంది. ఇదో చూడండి, కల్లుప్పు ఇలా ఉంటుంది, ఇలా వేసుకోండి. కొద్దిగా కల్లుప్పు అంటే పులుపు అనేటువంటిది శని దోషాలు పోతాయి, జ్యేష్ఠాదేవి యొక్క దోషాలు పోతాయి. జ్యేష్ఠాదేవి దోషాలు పోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఆ విధంగా కొద్దిగా చింతపండు చూడండి, కొంచెం చింతపండు ఇప్పుడు చూపించాను కదా, కొద్దిగా కల్లుప్పు, ఒక పసుపు కొట్ట కానీ ఎరుపు కొట్ట కానీ తీసుకోండి, ఇది కల్లుప్పు. అదేవిధంగా ఒక ఒక్క, అదేవిధంగా కొద్దిగా గంధం పొడి ఉంటుంది, గంధం ఇది చూడండి. అదేవిధంగా కొద్దిగా పసుపు ప్యాకెట్లు అమ్ముతుంది, కొద్దిగా దాంట్లో పసుపు వేయండి. కొద్దిగా కుంకుమ వేయండి, ఒక తెల్లబాయి, అదేవిధంగా పచ్చకర్పూరం డబ్బాలు ఈ విధంగా వస్తాయి. ఇవన్నీ వేసి మీరు ఈ విధంగా దారాలు వస్తాయి, ఈ విధంగా మిక్సర్ కలర్ దారాలు వస్తాయి. ఏ యొక్క తాంత్రిక సామాన్లు అమ్మే అంగట్లో, ఏ అంగట్లోకి పోయినా ఈ యొక్క మిక్సర్ దారాలు, లేదంటే దొరకకపోతే ఎర్రదారం తీసుకొని, అదేవిధంగా లేకపోతే పసుపు దారం, ఎర్రదారం కానీ పసుపు దారం తీసుకొని
మొత్తం అంటే ఒక యాలకలు చూస్తున్నాను. ఈ విధంగా యాలకలు ఉంటాయి. యాలకలు వచ్చేసి ఒక 3 వేసుకోండి. ఈ విధంగా 3 యాలకలు. అదేవిధంగా లవంగాలు ఉంటాయి. ఈ విధంగా లవంగాలు 3 లవంగాలు, పచ్చకర్పూరము 3 లవంగాలు, 3 యాలకలు, 3 పచ్చకర్పూరం బిళ్ళలు. దీంట్లో చిన్న చిన్న డబ్బాలు అమ్ముతుంటారు. బిళ్ళలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఇది మిరపకాయ, ఎండు మిరపతో కొసలుండి మిరపకాయ, ఇవన్నీ వేసి మీరు అంటే పసుపు, కుంకుమ, చందనం, ఇది చందనం డబ్బా ఇట్లా ఉంటుంది. చిన్నవి కూడా ఉంటాయి చందనం డబ్బాలు. చందనం వేసి మొత్తం వేసి మీరు మీ కులదైవం అయితే మీ కులదైవము లేదా మీ ఇష్టదైవం దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా మీ సమస్యలు చెప్పుకోండి. ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు, ముఖ్యంగా నరదిష్టి బాగా ఉండి ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు ఈ పసుపు గుడ్డ ఇట్లా ఈ విధంగా గుడ్డ తీసుకొని గుడ్డని ఈ విధంగా మడతలేసి ఈ విధంగా చూడండి. ఈ దారంతో చూపిస్తాను. దారంతో మూట కట్టి ఈ దారాన్ని ఇంటి ముందు వేలాడదీసి అమావాస్య మళ్ళీ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమావాస్యకి దాకా ఉండిచ్చి అమావాస్యకు 2 రోజుల ముందు తీసి ఏడంట తొక్కని చెట్టు మొదట్లో కానీ పాలెల్లో కనేసి ఎన్ని తిరగకుండా వచ్చేయండి. మీకు ఆర్థిక సమస్యలు మట్టిమయం కాకపోతే అప్పుడు అడగండి. కానీ నమ్మకంతో చేయండి. మీకు అన్ని ద్వారాలు పాజిటివ్గా ఉంటాయి. అంటే నమ్మకంగా అన్నీ మంచి క్లియర్ అయిపోతాయి. ఇంకొక ప్రయోగం ఏంటంటే, ఇప్పుడు మీ పిల్లలకి దిష్టి బాగా తగులుంది, లేదు మీకు బాగా దిష్టి తగులుంది. ఈ విధంగా నిమ్మకాయ తీసుకోండి. ఈ నిమ్మకాయకి ఈ విధంగా లవంగాలు కూర్చోండి. 4 పక్కల లేకపోతే 8 పక్కల లవంగాలు కూర్చోండి. మీ లవంగాలు కూర్చి కొద్దిగా నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనె బాగా పూసి కొద్దిగా కాటుకుంటుంది. నువ్వుల నూనె పెట్టి కాటుకు పూసి సవి దృష్టితో 7 సార్లు, అపసవి దిశలో 7 సార్లు దిష్టి తీసి ఇవి తొక్కని చోట ఆ కాయను బారేసి కాళ్ళు ముఖం కొట్టుకొని ఇంటికి రండి. 2వ ప్రయోగం. మూడోది ఏంటంటే, ఈ విధంగా సాంబ్రాణి ఉంటుంది. సాంబ్రాణి ఇవి తాంత్రిక ప్రయోగాలు ఈ విధంగా సాంబ్రాణి ఉంటుంది. అంటే మామూలు సాంబ్రాణి వేరు. ఈ విధంగా సాంబ్రాణి గడ్డలు అమ్ముతుంటారు. ఈ సాంబ్రాణి ఎండు కొబ్బరి, చక్కెర, తర్వాత నెయ్యి 2 చుక్కలు, నువ్వుల నూనె 1 చుక్క అంటే వేసి కర్పూర బిళ్ళలు కానీ లేకపోతే ఇవ మామూలుగా ఈ పచ్చ కర్పూరం బిళ్ళలు కానీ మామూలు కర్పూరం దొరికిన వేసి ధూపం వేసి ఇల్లంతా చూపించండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ధూపం వేసి ఇల్లంతా చూపిస్తారో మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ నరదిష్టి అంతా బయటకు వెళ్ళిపోయి మీరు ఇంట్లో ఉన్న కీచుల క్రమేణా తగ్గుతూ వస్తాయి. తర్వాత 4వ ప్రయోగం. 4వ ప్రయోగం ఏం చేస్తారంటే, మిరియాల ప్యాకెట్. ఇప్పుడు మిరియాలు అంటే మీకు అంటే ఈ రోజుల్లో పిల్లలకు తెలియకపోవచ్చు, ప్యాకెట్లు అమ్ముతారు చిన్నవి, ఎక్కువ వెళ్ళారు, ఖర్చు ఏం లేదు. ఈ మిరియాలు తీసుకోండి, ఒక 8 మిరియాలు తీసుకోండి, ఒక 2 లవంగాలు తీసుకోండి. మిరియాలు 2 లవంగాలు చేతిలో పెట్టుకొని శత్రువులు ఎక్కువ ఉండేవాళ్ళు ప్రతి శనివారం ఈ విధంగా చేసుకోండి. ముఖ్యంగా అమావాస్య రోజుతో ప్రారంభించి ఇప్పుడు నేను చెప్పే ప్రతి పూజ అమావాస్య రోజు చేయమని చెప్పాను. ఇప్పుడు దాకా చెప్పినాయి. ఇవి ఏంటంటే ఒక 8 కానీ 9 మిరియాలు తీసుకోండి, 2 లవంగాలు తీసుకోండి, ఒక యాలక తీసుకోండి. ఇదే విధంగా ఒక యాలక తీసుకొని మీరు ధూపం గిన్నెలో వేసి 2 కర్పూర బిళ్ళలు వేసి వెలిగించి ఇల్లంతా చూపించేసి తర్వాత కాల్చేయండి. మీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరికి వల్ల సమస్యలు మనసులో అనుకోండి. వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకోవద్దు. ఎప్పుడు కూడా వాళ్ళ నుండి రక్షణ కావాలని కోరుకోండి. ఎప్పుడైనా శత్రువు నాశనం కావాలని ఎవరు కోరుకోకూడదండి, వాళ్ళ కర్మ. కానీ శత్రువుల నుండి నన్ను రక్షించు స్వామి, రక్షించు తల్లి, కాళికాదేవిని కానీ దుర్గాదేవిని కానీ అమ్మవారిని ఎవరైనా అష్టలక్ష్మిని కానీ ఎవరైనా కోరుకొని ఒక 8 కానీ 9 వేసుకోండి. 8 అంటే శనీశ్వరుడు కదా, శని దోషాలు ఉండేవాళ్ళు 8 వేసుకుంటారు. 9 మిరియాలు, ఒక 2 యాలకలు, ఒక యాలక 2 లవంగాలు వేసి మా కర్పూర బిళ్ళలు వేసి కాలబెట్టి ఆ వచ్చిన బూడిదని కాలువలో బయట పారేసి కాళ్ళు మొక్క కూడా ఇంటికి మీ దోషాలు మటుమాయం కాకపోతే అడగండి. అంటే నమ్మకంతో చేయండి. మీ బలవంతమైన నమ్మకంతో ఈ ప్రయోగాలు చేసి నేను చెప్పిన ప్రయోగాలు చేసుకోండి.
సక్సెస్ కానీ. తర్వాత మీకు ఈరోజు అమావాస్యకి సంబంధించిన ప్రతి వీడియో మీకు రెమెడీసే చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.